రోటరీ క్లబ్ కాకినాడ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో అధ్యక్షులు తడాల బుజ్జి గారి నేతృత్వంలో 2025-26 సంవత్సరానికి 3వ వీక్లీ మీటింగ్ విజయవంతంగా ఎస్ఎంఎస్ రోటరీ సెంటర్లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజాయితీ గల రాజకీయ నాయకులు మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, గౌరవ అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ 30/20 గవర్నర్ డాక్టర్ ఏలూరి కళ్యాణ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా తడాల వరప్రసాద్ బాబు ఆధ్వర్యంలో క్లబ్ ఆఫీసర్స్ మరియు బోర్డు మెంబర్స్ ఇన్స్టలేషన్ అండ్ ఫినిషింగ్ కార్యక్రమం గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద చేతుల మీదుగా నిర్వహించబడింది. మహేష్ బాబు ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్, 4 కుట్టు మిషన్లు, 4 పాఠశాలలకు క్రికెట్ స్పోర్ట్స్ కిట్స్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార పుట్టినరోజు సందర్భంగా లబ్ధిదారులను గుర్తించి వ్యాక్సిన్, కుట్టు మిషన్లు, స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. స్పోర్ట్స్ జోన్ను ముఖ్య అతిథులుగా చిక్కల రామచంద్రరావు, గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, వారి సతీమణి ఆండాల్, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రేరణతో చేసిన ప్రసంగాలు సభకు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఈ సమావేశానికి క్లబ్ మెంబర్స్, అధ్యక్షులు తడాల బుజ్జి, కార్యదర్శి శ్రీసత్య గౌడ్, డిస్టిక్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్ తడాల వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ నామన రమేష్, డిస్టిక్ చైర్పర్సన్లు, పోలియో చైర్పర్సన్లు చోడవరపు మూర్తి, మెంబర్స్ చైర్పర్సన్ అహ్మద్, ముమ్మిడి సత్యనారాయణ, అంకుర సురానా, గమిని మూర్తి, సీనియర్ రోటరియేషన్, రోటరీ అండ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఎలాంటిదో అది ఒక రకంగా మనకు చాలా మంచిది. ఆరోగ్యం మహాభాగ్యం మన చిన్నతనంలో చెప్పుకోరు, ఎప్పటి నుంచో ఆరోగ్యం మహాభాగ్యం. మన ఎన్ని కోట్ల పేరున్న ఆరోగ్యానికి మన ప్రయారిటీ, మన టాప్ ప్రయారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కోట్లు మన మీద మనం మీద తగ్గేసుకోలేము, కానీ మన ఆరోగ్యం ఉంటే నానైనా బతుకుతాము. అది మనకి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే మనకి పీస్, శాంతి కావాలి. సమాజంలో శాంతి అనేది చాలా అవసరం. దానికి చాలా మందికి శాంతి లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయి. అన్నింటినీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. శాంతి కోసం కూడా మీరు ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ కోసం కానీ, ఈ శాంతి కోసం కానీ, శాంతితో ఎలా ఉండాలి, ఎలా ఓర్పు సహనంతో ఉండాలి. అంటే ఓర్పు సహనంతోనే మన విజయాలన్నీ కూడా. ఎప్పుడు కూడా ఓర్పు లేకపోతే ఇంటి పరిస్థితిలో మనం విజయం సాధించలేము. ఇప్పుడు దానికి ప్రతిదానికి కూడా ఓర్పు సహనంతో అన్నింటినీ సాధించవచ్చు. ఎంత కష్టం వచ్చినా ఓర్పు కావాలి మనకి. ఎంత ఇబ్బంది వచ్చినా టెన్షన్ రాకూడదు మనకి. టెన్షన్ తెలియబడే విధానం రాకూడదు. ఎక్కడ చెప్తున్నాము అది ఓర్పుతో సహనంతో ఉండి ఈ కార్యక్రమాలను చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేంటంటే ఈనాడు ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ నేను రాజకీయ రంగంలో చాలా సీనియర్గా 23 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నాను. 5 సార్లు చెప్పారైనా మన రమేష్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా, 3 ఎమ్మెల్సీగా వచ్చాము. వెరీ సింపుల్గా ఉన్నాం రాజకీయ రంగంలో. వెరీ సింపుల్, వెరీ 100% ఆనెస్ట్. రాజకీయంలో సాధ్యం కాదు ఆనెస్ట్గా ఉండడం, సాధ్యమైంది నాకు. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడుతున్న పబ్లిక్లో మాట్లాడుతుంది కానీ దగ్గర మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇవాళ నాలో ఎడ్యుకేటెడ్ మీరు, అంత చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు చెప్తాం, వాస్తవాలు చెప్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు శాంతం ఉండాలి, ఓర్పు ఉండాలన్నాను. నేను ఉండాలి శాంతంగా, నేను శాంతంగా ఉండాలి, నాకు ఓర్పు ఉండాలి. నేను ఆరోగ్యం మహాభాగ్యం, నాకు ఆరోగ్యం మహాభాగ్యం. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 70 వచ్చినాయి. నేను ఆరోగ్యం ఉండాలి కదా. మీరంతా కురవాళ్ళు న్యాయంగా ఉండాలి, మీరంతా ఆరోగ్యంగా ఉండాలి. మీరంతా కూడా అలాగే ఈనాడు సమాజంలో ఉన్నటువంటి దానికి ఒక ఏంటంటే మన అన్నిటికీ మనం కొంచెం రావాలి, కొంచెం మనకి ఇన్కమ్ రావాలి. మనకి ఇన్కమ్ రావాలి, ఆశపడకూడదు. ఎప్పుడు కూడా ఒక వృత్తి చేస్తుంటే వృత్తిలో మనం పైకి రావాలని కోరుకోవాలని తప్పలేదు, రావాలి కూడా. కానీ అందరూ వచ్చి పడుకోవాలని భావం రాకూడదు. తృప్తి, సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్లో సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. ఆ రకంగా మనం ఒక నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి మనుషులకు ఎప్పుడు విలువ వాల్యూ ఉండదు. వాల్యూ చాలా అవసరం. వాల్యూ లేకపోతే ఎప్పుడూ మనం ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, బ్రహ్మాండంగా ఉంటాడు.